అదేలేండి. మోడీ స్థాయి మనిషి వచ్చిన తర్వాత ఆయన విమర్శిస్తే పర్లేదు లేండి సార్, మీకు విమర్శించే అర్హత ఉంది, హక్కు ఉంది, నాకు లేదంటాడు ఏంటి అతను? సహజంగా మాట్లాడతాడు, సహజంగా విమర్శిస్తాడు. అంటే ఇన్ని రోజులు లేదు కదా, ఇప్పుడు ఇన్ని రోజులు కొంచెం మోడీ కొత్తగా కూడా ఉంది. మాట్లాడలేదు అంటున్నా. ఇన్ని రోజులు మోడీ ఏమన్నా అంటే అప్పుడు కౌంటర్ ఎందుకు వేయలేదంటాం. మోడీ ఇంతవరకు ఇతని గురించి ఏమనలేదు కదా. అవును. బీజేపీ పురంధేశ్వరి అంటే ఈయన కౌంట్ కాదు. మోడీ అన్నప్పుడు మోడీకి సమాధానం రావాలి కదా మరి. అది అక్కడ అంటే మోడీ నోరు విప్పడం అనేది కొంచెం ఈయనకి డేంజరేనా? నేను అనేది అదే చెప్తుంది. మోడీ పోలవరం గురించి కానీ ఇంకో అంశాలు కానీ మోడీ విమర్శించిన తర్వాత ఖచ్చితంగా అది ప్రభావితం అవుతుంది. అది అర్బన్ ఓటర్ మీదనే, ఎడ్యుకేటెడ్ ఓటర్ మీద ప్రభావితం అవుతుంది. అందుకోసం తను సమాధానం చెప్పుకోవాలి. దాన్ని ఒక సెంటిమెంటల్ గా తీసుకెళ్లాలి. అందుకే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తుతున్నాడు, వాళ్ళు వస్తే పోతుంది అంటున్నాడు. కానీ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ఇద్దరు మాట ఒకటి అవ్వలేదా? బాబు మాట జగన్ మాట ఒకటే అవ్వలేదా? ఆయన అన్న కాన్సెప్ట్ ఈయన మాట్లాడుతున్నారు కదా, ఇంకొత్త ఉంది అందులో. ఖచ్చితంగా. కాకపోతే అక్కడ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ఉన్నాడు కాబట్టి అది అతని వల్ల కాదంటాడు జగన్. ఇంకోటి, మోడీ మీద ఉన్నటువంటి ముస్లింలకి బీజేపీ మీద ఉండేటువంటి వ్యతిరేకతని ఇతను క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. దాన్ని కవర్ చేయడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తుంది. ఇప్పుడు రోజు ముస్లిం సంఘాలతో మీటింగులు, ముస్లిం సంఘాలకి జగన్ కూడా జీవితంలో ఇవ్వలేని హామీ, ఈవెన్ ఎంఐఎం కూడా ఇవ్వలేని హామీని జగన్ ఇతనిస్తున్నాడు చంద్రబాబు. ఇస్లామిక్ బ్యాంక్ పెడతాము,